కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష ప్రకాష్ గౌడ్ గారు అధ్యక్ష చాలా రోజుంది అడగాలని ఒక ఆలోచన వచ్చింది అధ్యక్ష. మొన్న మొత్తం ఈ రిజర్వేషన్ అయిన తర్వాత జిహెచ్ఎంసీ అన్ని హైదరాబాద్లో కలిసిన తర్వాత మా కాన్స్టిట్యున్సీని 3 ముక్కలు చేయడం అయింది అధ్యక్ష. ఒక సబర్బాదు, ఒక హైదరాబాదు, ఒక ఫ్రీ స్టేట్ సిటీ. ఒక్క కాన్స్టిట్యున్సీ 3 కమిషన్లు ఉంటారా సార్? మమ్మల్ని అడగలేదు, ప్రజలను అడగలేదు, కమ్సే లోకల్ ఎమ్మెల్యేని అడగాలి కదా సార్. 3 కమిషనర్లు. రేపు ఏదైనా అయిందంటే ఒక పిఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు, ఈపీఎస్కి ఫోన్ చేస్తే మాకు రాదు. ఈ ఇబ్బందులు ఉంటాయి అధ్యక్ష. మేము ఏమంటామంటే ఎక్కడైనా కొద్దిగా పెట్టండి, దీన్ని 3 తీసేసి అయ్యింది అనేది కాదు. ఇది రాజ్యాంగం రాసుకునే రాతలు ఏం కావు. మనం ముఖ్యంగా మమ్మల్ని హైదరాబాద్కి వెళ్ళి తీసేయండి సార్. హైదరాబాద్లో ఉన్న రోజు మేము ఇంతకుముందు గతంలో కూడా 20 ఏళ్ళు హైదరాబాద్ నుండి ఎప్పుడు మేము డెవలప్ చేసుకోలేకపోయినాం. ఇప్పుడు మాకు హైదరాబాద్ కూడా ఫ్యూచర్ సిటీలోనే పెట్టండి, సైబరాబాద్లోనే పెట్టండి. ముందు ఇప్పటిదాకా సైబరాబాద్లోనే బాగుండే అధ్యక్ష మాకు. అందుకని దయచేసి అధ్యక్ష ఏదైనా చేసేటప్పుడు ప్రజలందరూ కూడా ఏం కొడతారు, ప్రభుత్వాలు మారుతుంటే ప్రజలు మారుతారని ఆలోచన చేస్తారు. కానీ ప్రజలకు చెప్పకుండా మనం చేస్తే కూడా ప్రజలకు ఇబ్బంది వేస్తారు. చాలామంది నన్ను అడుగుతున్న నేను సమాధానం చెప్పలేకపోతున్నా. మా శ్రీధరబాబు గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి అధ్యక్ష, హనుమాన్ నగర్ అని మా దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఒకటి హనుమాన్ నగర్ చాలా రోజు సంది కూడా గతంలో కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్తో మాట్లాడితే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ మనం ఇవ్వలేము, ఏమన్నా వాళ్ళకి ఇల్లు చూపెట్టి ఇద్దామని చెప్తే మొన్న కూడా నేను శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోయిన అధ్యక్ష. శ్రీధరబాబు దృష్టికి తీసుకుపోతే సీఎం గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇల్లు కట్టించి పట్టాలు ఇప్పిస్తామని చెప్పిన అధ్యక్ష. మొన్ననే మా సబితక్క కూడా అడిగి పోవడం జరిగింది. పోయి పట్టాలు ఇప్పిస్తే కేటీఆర్తోనని చెప్పింది. అక్కడ 15 సంవత్సరాలు మా అక్క ఉండే అప్పుడు ఇప్పించండి అయ్యిపోయాడు. కానీ మొన్న పోయి చెప్పించినాక కేటీఆర్తో ఇప్పిస్తాను సంతోషమే, ఇప్పించిన సంతోషం. అప్పుడే ఇప్పించండి బట్టి ఇంత రాకపోతుండే. ఇప్పుడు కూడా ఆ ఇల్లు కూడా న్యాయం చేసి అది కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. డాక్టర్ రాగమై ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మా కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మాకు గ్రామాలు పెరిగినాయి, జనాభా పెరిగింది, కొత్త కాలనీలు ఏర్పాటైనాయి అధ్యక్ష. కానీ మా కరెంట్ పోల్స్, లాంగ్ ఎక్స్టెన్షన్ పోల్స్ కానీ అలాగే ఇళ్ల మీద నుంచి 11 kV వైర్స్ వెళ్తూ ఉన్నాయి.